హలో, చెప్పండి, ఎవరు మాట్లాడేది? మీరు సింగిలా అండి? అవునండి, మీకు ఎలా తెలుసు? మ్యారేజ్ బ్యూరోలో మీ ఫోటో ఉందంట, చూసిన వాళ్ళు చెబితే. ఓ అవునా, నిజమేనండి. మరి మీరు ఏం చదువుకున్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? నేను డిగ్రీ వరకు చదివానండి. నాకు జాబ్ అవసరం లేదు. ఎందుకంటే నాకు 4 రొయ్యల చెరువులు, 100 ఎకరాల కొబ్బరి తోట, లంకంత కొంప, 4 అపార్ట్మెంట్లు ఉన్నాయండి. కానీ వీటిని నన్ను చూసుకోవడానికి నాకు నచ్చిన అమ్మాయి దొరకలేదండి. అవునా, మీరు ఎంత మంచివారండి. మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అండి? నేను మీ ఊళ్ళోనే ఉంటానండి. మా ఊళ్ళోనా? మీ బజార్లోనే ఉంటానండి. మా బజార్లోనా? నేను మీ ఇంట్లోనే ఉంటానండి. మా ఇంట్లోనా? అవునండి, నన్ను మీ పెళ్ళాం లక్ష్మి అంటారండి. రేషన్ కార్డు మీద వచ్చే సన్న బియ్యం తప్ప ఇంట్లో ఏమైనా ఉన్నాయా? పప్పులు అయిపోతే పక్కింటి వాళ్ళని, నూనె అయిపోతే ఎదురింటి వాళ్ళని అడుక్కొచ్చి వంట చేసిన రోజులు గుర్తులేదా? తినడానికి ఉప్పు కారం లేదు కానీ నీకు 100 ఎకరాల కొబ్బరి తోట ఉందా? 4 రొయ్యల చెరువులు ఉన్నాయా? 3-4 అపార్ట్మెంట్లు ఉన్నాయా? నువ్వు 2 పిల్లలకు తండ్రి అయి ఉండి నీకు పెళ్లి కావాల్సి వచ్చిన పెళ్లి. ఇంటికి రా, నీ పెళ్లి నేను చేస్తారా?